హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో మా వీడియోస్ అన్ని చూస్తున్నారా? ఇంటి వీడియోస్ అన్ని చూస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే. సో ఈ వీడియోలో అయితే మీకు అర్థమవుతుందా, గేట్ పెడుతున్నారండి మా ఇంటికి. చాలా రోజుల తర్వాత అంటే లేట్ అయింది యాక్చువల్లీ మా గేట్. ఫస్ట్ ఒక గేట్ చూసాము, అది ఓల్డ్ మోడల్ అనిపించేసి మా వెల్డింగ్ అతను కొంచెం బిజీగా ఉండి వర్క్ విషయంలో లేట్ చేశాడు వెల్డింగ్ చేయడానికి. అది మాకు ఎందుకో ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఆ గేట్ కాకుండా ఈ ఇప్పుడు కాలంలో ఉండే ట్రెండీ గేట్ ని మళ్ళీ మేము సెలెక్ట్ చేసుకొని తెప్పించుకున్నాము. సో ఇదన్నమాట మా గేట్. దీనికి ఇంకా రస్ట్ అంటే ఈ సిలుం పట్టకుండా ఉండే పెయింట్ వేయించాలి, తర్వాత పెయింట్ నార్మల్ పెయింట్ వేయించాలి. లుక్ అంటే మాకు ఎలివేషన్ లేదు కాబట్టి గేటే కొంచెం డిఫరెంట్ గా పెట్టించాలి, గేట్ లో ఆ ఎలివేషన్ ని కవర్ చేయాలి అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ గా ట్రెండీగా ఇప్పుడు న్యూ మోడల్ అంటండి, ఇట్లా షీట్ మీదే కటింగ్ అనమాట. సో ఇట్లాంటి గేట్ ని మేమైతే తెప్పించుకున్నాము. అండ్ అలాగే ఇంత మాత్రమే కాకుండా ఈ గేట్ వచ్చేసి జింక్ గేట్ అండి, ఐరన్ కాదు, స్టెయిన్లెస్ స్టీల్ కాదు. సో స్టెయిన్లెస్ స్టీల్ గేట్ ఇంకా బాగుంటుంది, ఇంకా షైన్ ఉంటుంది, ఇంకా తుప్పు పట్టకుండా కూడా ఉంటుందని అన్నారు. సో కానీ అది ఎక్కువ కాస్ట్ అని చెప్పేసి, అండ్ మనకి అంత ఎక్కువ కాస్ట్ వద్దు అంటే త్రిబుల్ రేట్ ఉందన్నమాట జింక్ కంటే కూడా. అందుకని నేనైతే దాన్ని వద్దనుకున్నాను, అందుకని జింక్ తెప్పించుకున్నాను. మళ్ళీ ఐరన్ కూడా తుప్పు పడుతుంది కాబట్టి ఐరన్ ఇంకా తక్కువ రేటుకి వస్తుంది జింక్ కంటే కూడా. కానీ అందుకని ఐరన్ కాకుండా ఐరన్ తుప్పు పట్టిద్ది కాబట్టి జింక్ గేట్ అయితే నేను తెప్పించుకున్నాను. సో అండ్ అలాగే మాకు డోర్స్ కూడా బిగిస్తున్నారండి. డోర్స్ కూడా నేను ఓన్లీ 2 డోర్లు మాత్రమే టేకి తెప్పించుకున్నాను, ఒకటి వేపది పెట్టించుకున్నాను మా బిల్డింగ్ మొత్తంలో. అండ్ మిగిలిన అన్ని కూడా రెడీమేడ్ డోర్సేనండి. ఎందుకంటే రెడీమేడ్ డోర్స్ లుక్ బాగుంటాయి, కాకపోతే ప్లేవుడ్ కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్ గా చూసి తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో డోర్స్ లో కూడా కొంచెం వాటర్ ప్రూఫ్ డోర్స్ ఉంటాయి, లైక్ లామినేషన్ డోర్స్ అని ఉంటాయి. అవి అయితే వాటర్ పడ్డా కూడా వెంటనే కారిపోతాయి అనమాట, అంటే స్మూత్ గా ఉంటుంది కాబట్టి. అట్లాగా ప్లేవుడ్ డోర్స్ లో కూడా కొన్ని వాటర్ ప్రూఫ్ డోర్స్ ఉంటాయి. సో అలాంటివి తీసుకోండి, మనకి ఎక్కువ కాలం ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకో విషయం అండి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కార్పెంటర్స్ ఈ డోర్స్ అవి ఫిట్టింగ్ చేసేటప్పుడు మన మనిషిగా ఒకళ్ళు ఉంటే మంచిది, మనం ఉంటే మంచిది అనమాట. ఎందుకంటే కొంతమంది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తారు, హ్యాండిల్ చేస్తారు అనమాట వర్క్ ని. సో అలాంటి వాళ్ళు ఏంటంటే గట్టిగా బాదడం వల్ల డోర్ పక్కన గోడకి క్రాక్స్ రావడం అట్లా జరుగుతాయి. ఇప్పుడు చూడండి, మా డోర్ కూడా కొంచెం గట్టిగా కొట్టారు, కొంచెం సందులాగా క్రాక్ వచ్చింది, నేను కొంచెం చెప్పాను వాళ్ళకి. సో అలాంటివి జరగకుండా మనం కొంచెం కేర్ఫుల్ గా ఈ కొట్టేటప్పుడు కానీ, వర్క్స్ సీలలు కొట్టేటప్పుడు కానీ మెషిన్స్ ఉంటాయండి, మెషిన్స్ తోటి చేపించుకుంటే నాకు మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా కొట్టకుండా మెషిన్ తోటి కట్ అవుతుంది, అయినా కూడా మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయడానికి వాళ్ళు సుత్తి తీసుకొని కొడతారు కాబట్టి ఆ కొట్టేటప్పుడు కూడా కొంచెం గట్టిగా హ్యాండిల్ చేయకుండా కొంచెం నెమ్మదిగా కొట్టమని చెప్పండి. ఎందుకంటే డోర్ కి గోడకి గ్యాప్లు వచ్చేస్తే మనం ఎంత అందంగా కట్టుకున్నా కూడా కొద్ది రోజులు గ్యాప్లలో చీమలు పారకడం లేదంటే చెదలు పట్టడం అలా జరుగుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఈ ఫిట్టింగ్ అప్పుడు మనం దగ్గరుండి కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ బోల్ట్లు, హ్యాండిల్స్, తర్వాత గొల్లాలు, బొందులు అవన్నీ బిగించేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు బిగించిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. నాకైతే అంటే మా కార్పెంటర్స్ అట్లా మిస్టేక్ అని కాదు, అంటే కొంతమంది ఏంటంటే మర్చిపోతారు, అంటే ఒకటి బిగించడం అట్లా మర్చిపోతారు. సో అట్లాగేంటంటే కొంచెం మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి కాబట్టి డోర్స్ అవి బిగించిన తర్వాత 1-2 సార్లు మనం ఆ గొల్లెలు బాగా పడుతున్నాయా లేదా, హోల్ కి ఫ్రీక్వెంట్ గా ఆ గొల్లెం అనేది పడుతుందా లేదా, హ్యాండిల్స్ కరెక్ట్ గా బిగించారా లేదా, అండ్ అలాగే పైన టవర్ బోల్ట్స్ అంటారు, సో అవి కూడా కరెక్ట్ గా పడుతున్నాయా లేదా అవన్నీ చూసుకోవాలండి. అలాగే బొందుల్లో కూడా స్క్రూస్ ఒక 2-3 అంటే మొత్తం ఒక 4-5 హోల్స్ ఉంటాయి, అంటే 4-5 సీలలు కొట్టేటట్టుగా ఉంటుంది ఒక్కొక్క బొందు అంటే కొంతమంది తెలియదు అనుకుంటా, నాకు కూడా తెలియదు, తెలుసుకున్నా. డోర్ ని ఫిట్ చేస్తారు కదా గుమ్మానికి, అవన్నమాట. సో వాటికి సీలలు కూడా కొంచెం 1-2 సీలలు కాకుండా వీలున్నంత వరకు అన్నిటిని ఫిల్ చేసే విధంగా స్క్రూస్ అవి వేయించుకోండి. ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత మనం తీస్తూ వేస్తూ ఓపెన్ చేస్తూ అట్లా ఉంటాం కదా, వాడంగా ఎక్కువ సీలలు కనుక లేకపోతే కనుక ఆ బొందులు అనేవి లూజ్ అయిపోయి డోర్ తో కూడా కొద్ది రోజులకి ఊడి రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ ప్లేవుడ్ డోర్స్ బిగించేటప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ చేయడానికి సైడ్స్ లో కూడా అట్లా కట్ చేస్తూ ఉంటారండి. కట్ చేసేటప్పుడు కూడా క్రాస్ అది లేకుండా అక్కడ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఎలా అంటే అలా కట్ చేస్తూ ఉంటారు, పర్ఫెక్ట్ గా కట్ చేయరు అనమాట. అండ్ అలాగే ఈ హ్యాండిల్స్ అవి బిగించేటప్పుడు కూడా క్రాస్ గా బిగిస్తారు, మనం అంటే వాళ్ళకు కూడా తెలియదు అనమాట, అది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి.
అలాగే డోర్స్ కి లాక్స్ కూడా బిగించేటప్పుడు అండి, లాక్స్ కూడా ఒకసారి కేర్ఫుల్ గా బిగించారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే లాక్ అనేది కరెక్ట్ గా గనక బిగించకపోతే దొంగలు పడే ఛాన్స్ ఉంది. ఇది జోక్ కాదండి, సీరియస్ గా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమందికి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న కార్పెంటర్స్ అయితే కరెక్ట్ గా బిగిస్తారు. ఎక్స్పీరియన్స్ లేని కొత్త వాళ్ళు అయితే కొంచెం మనం దగ్గరుండి జాగ్రత్తగా గమనించుకోవాలి లాక్స్ అవి ముఖ్యంగా. ఎందుకంటే మెయిన్ డోర్ కి మనకి లాక్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండ్ అవసరం. సో కాబట్టి లాక్ అనేది చాలా కేర్ఫుల్ గా బిగించుకోవాలి. సో అది ఫ్రెండ్స్ నేను అండ్ అలాగే మేము టేక్ డోర్లు కూడా బిగించుకున్నామండి. మా డోర్స్ యొక్క కంప్లీట్ వీడియోస్ అవన్నీ కూడా మీకు ఫస్ట్ నుంచి కనుక మా హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ చూస్తూ ఉంటే కనుక మీకు అర్థమవుతుంది అనమాట. డోర్స్ గురించి కానీ అంటే ఆ దర్వాజాలు ఎప్పుడు ఎలా తెచ్చుకోవాలి ఏంటి వాటి క్వాలిటీ కూడా వీడియోస్ చేశాను. ప్రతి మెటీరియల్ గురించి వీడియోస్ చేశాను. మీకు గనక కొంచెమైనా నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి నేనైతే వీడియోస్ చేస్తున్నాను. తెలియని వాళ్ళకి, ఎవరో కొత్తగా ఇల్లులు కట్టించుకునే వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. డోర్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టున్నాను. అంటే టేక్ డోర్లలో కూడా ఎన్ని రకాల టేక్ డోర్స్ ఉంటాయి, టేక్ వుడ్ ఉంటుంది అనేది కూడా నేను వీడియోస్ లో చెప్పున్నాను. సో అవన్నీ కూడా మీరు చూడండి. అండ్ అలాగే ఈ జింక్ గేట్ గురించి కూడా ఒక వీడియో చేశానండి. అంటే జింక్ గురించి ఇంకా క్లారిటీగా మేము ఈ గేట్ గురించి క్లారిటీగా ఒక వీడియోలో చెప్పున్నాను. సో ఆ వీడియో కూడా చూడండి. అలాగే ప్రతి వీడియో మార్బుల్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, తర్వాత పెయింట్స్ గురించి కానివ్వండి, పిఓపి గురించి కానివ్వండి, తర్వాత కట్టుబడి బిల్డింగ్ యొక్క కట్టుబడి గురించి కానివ్వండి, ప్రతి ఒక్క దాని గురించి నేను పునాది దగ్గర నుంచి మా బిల్డింగ్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా వీడియోస్ పెడతాను కూడా. సో కాబట్టి మీకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ అయినా వస్తుందని నా యొక్క ఆలోచన అన్నమాట. నేనైతే కనీసం తెలియని వాళ్ళకి మినిమం నాలెడ్జ్ తెలుస్తుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో అదనమాట ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోస్ మా ఛానల్లో ఉండే వీడియోస్ కనుక ఇతరులకు ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉంటాయి, ఇతరులకు ఎవరికైనా వీడియోస్ వల్ల ఏమన్నా యూస్ఫుల్ గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా మా వీడియోస్ లింక్స్ ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, సోషల్ మీడియాస్ లో షేర్ చేసి మమ్మల్ని మా ఛానల్ ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ నౌ టేక్ కేర్, బై బాయ్.